సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. వేసవిలో హాయిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ఎక్కువగా శక్తి ఖర్చు అవుతుంది. దీంతో శరీరం త్వరగా అలసిపోయి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ పగటిపూట ఎక్కువగా నిద్రపోకపోవడమే మంచిది. దీనివల్ల రాత్రి పడుకోగానే నిద్ర పడుతుంది. వాతావరణం వేడిగా ఉన్నా కూడా రోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటుగా చేసుకోవాలి. ఉదయాన్నే తలుపులన్నీ తెరిచి ఉంచితే ఇంట్లోకి గాలి ధారాళంగా వీచి గదుల్లో వేడిని తగ్గిస్తుంది. ఎండ పెరుగుతున్న సమయంలో కిటికీలు మూసేసి కర్టెన్లు వేస్తే ఇల్లు వేడెక్కకుండా ఉంటుంది. మనం రాత్రి పడుకునే ముందు కిటికీలు తెరిస్తే హాయిగా నిద్రపడుతుంది. పరుపుల మీద పలుచని కాటన్ దుప్పట్లు వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేడిని గ్రహించవు. శరీరంపై ఏర్పడే చెమటను త్వరగా పీల్చుకుని చికాకు లేకుండా చేస్తాయి. పడుకునే ముందు ఫ్యాన్ వేసుకుంటే చెమట ఆవిరై శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. ఫ్యాన్ గాలి బయట నుంచి వచ్చే చల్లటి గాలి తోడవడంతో వెంటనే నిద్రపడుతుంది. కాళ్ళు చల్లగా ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరగదు. కాబట్టి సాక్స్ను అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి పాదాలకు తొడుక్కుంటే చల్లటి అనుభూతి కలిగి నిద్రపోవాలనిపిస్తుంది. వేడిగా ఉందంటూ మరీ చల్లటి నీటితో స్నానం చేయకూడదు. దానివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చికాకుగా అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర పట్టదు. సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈరోజు మనం వేసవిలో ఉక్కపోతను ఎదుర్కొని హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.